లోకంలో నుంచే యేసుక్రీస్తు వచ్చినట్టు కూడా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమనటువంటి వారలారా, అట్టి శాశ్వతమైన కృపను పొందుకోవటానికి మనం ఎప్పుడూ గూడా సంసిద్ధంగా ఉండాలి. ప్రిపేర్డ్‌గా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనతో సెలవిస్తూ ఉన్నది. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకోనుంటారో వాళ్ళ మీద ఆయన దృష్టి నిలుస్తుందంట. వారిని బట్టి ఆయన ఆనందించే దేవునిగా ఉంటాడు అనే మాటను గూడా మనం చూసుకున్నాం. సో, ఇప్పుడు ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. రెండవ కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో మనం చూద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటను 2 కొరింథియన్స్ 9th చాప్టర్ 8th వర్డ్స్. ఇక్కడ రాయమన్న మాట నేను చదువుతున్నాను. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అంటే ఇంకా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎవ్రీడే మన్నా లాగా కూడా మనము దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఏ రోజుకు ఆ రోజు కావలసినంత కృప, ఏ రోజుకు ఆ రోజు ఏ పనికి కావలసినటువంటి సఫిషియంట్ గ్రేస్ అన్నమాట ఇక్కడ. అందుకనే ఏమని రాయబడి ఉందంటే మనం అన్ని విషయాలలో సమృద్ధి గలవారమై ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఎక్కడ కూడా మనకు కొరత ఉండకూడదు, లేదా చిన్న స్కేర్సిటీ కూడా మనకు ఉండటం ప్రభువుకి ఇష్టం లేదు. అందుకని ఎల్లప్పుడూ అన్నిటి యందు సర్వ సమృద్ధి గలవారమై ఏం చేయాలి? ఉత్తమమైన ఈ సర్వ సమృద్ధి ఎందుకు అని అంటే మనము ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి. కొన్నిసార్లు అనుకుంటాం 10లో ఒక 4 చేస్తే చాలులే అనుకుంటాం. అలా కాదనమాట. ఏమంటున్నాడంటే ఉత్తమమైన ప్రతి కార్యము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము చేయటానికి సర్వ సమృద్ధి గలవారమై ఉండాలి అనే మాటను ఇక్కడ చాలా క్లియర్ గా ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమైందంట, ఆ విధంగా ఉండటం కోసము దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అంటే ఇంకా కృప నానా విధములైనటువంటి కృపగా మనం చూడగలం ఇక్కడ. అంటే 1, 2 రకాలు కాదు, ఇంకా ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ అన్నమాట కృపల్లో. అటువంటి ఆ విధంగా కృప మనకు అందుబాటులో ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో ఏమంటాడంటే నానా విధములైనటువంటి కృపావరములు అని కూడా అంటాడు. సో మనము ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం, కృపావరాలు పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం. విశ్వాసులు స్టేజ్ బై స్టేజ్ ఎదుగుతూ ఉన్నప్పుడు థింక్ చేస్తూ ఉంటాం అన్నమాట. నాకు ఈ వరం ఉంటే బాగుంటది, జ్ఞానం అనే వరం ఉండాలి, విచక్షణ అనే వరం ఉండాలి, స్వస్థత వరం ఉండాలి, ఆత్మచేత నింపబడి ఆత్మ భాషల్లో మాట్లాడే వరం ఉండాలి, దాన్ని ట్రాన్స్లేట్ చేసేటువంటి వరం ఉండాలి అని చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనము మంచి స్పిరిచువల్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు కూడా అడుగుతూ ఉంటాం సేవకుల్ని, నాకు కృపావరాలన్నీ కూడా నాకు నాలోనికి వచ్చేటట్లు ప్రేయర్ చేయండి అని. సో 9 ఉన్నాయి కృపావరాలు అని చూస్తాం, కానీ 9 కాదు, నానా విధములైన కృపావరములు ఉన్నట్లుగా కూడా మనం అక్కడక్కడ మనము చూడగలం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అంటే ప్రతి పని చేయటానికి దేవుడు తన పిల్లల ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి కృపను ఆయన విడుదల చేయటానికి ఇవ్వటానికి ఆయన సామర్థ్యం కలిగి ఉన్నాడు అని ఈ వచనము మనతో మాట్లాడుతుంది. అంటే ఈ వచనాన్ని బట్టి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటి అంటే, ఇంకా సమృద్ధి గల వారమై ఉండాలంటే సమృద్ధి అయిన కృప మనకు అందుబాటులో ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ యొక్క సమృద్ధి అయిన కృప ద్వారా మనము అనేక రకాలైనటువంటి పనులు మనము చేయగలుగుతాం, ఉత్తమమైన కార్యాలు మనము చేయగలుగుతాం. అవి మనకు బెనిఫిట్ అందిస్తాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళకు, మన ఫ్యామిలీకి, మన ఇరుగు పొరుగు వారికి, మన సమాజానికి, తర్వాత మన సంఘానికి, మనం ఎక్కడైతే పనిచేస్తామో ఆ ప్రతి ఏరియాలో కూడా ఈ యొక్క సమృద్ధి అయినటువంటి కృప దేవుణ్ణి మన ద్వారా మహిమపరిచే విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క కృప వెంబడి కృపను పొందుకున్న తర్వాత, ఎక్కువ కృపను తీసుకొని అపవాదిని ఎదిరించిన తర్వాత అంతటితో మనం ఆగిపోకూడదు. 3వ స్టెప్ లోని కూడా మనం ప్రవేశించాలి. ఆ యొక్క అపవాదిని ఎదిరించే ప్రాసెస్ మనం నేర్చుకున్న తర్వాత ఉత్తమమైన కార్యాలు చేయటానికి సఫిషియంట్ గ్రేస్ అన్నమాట.
సమృద్ధి అయినటువంటి కృప, కొదువ లేకుండా, కొరత లేకుండా, నాకు లేదు ఇది, నాకు చేత కాదు అనేటువంటి మాటలు మన డిక్షనరీలో లేకుండా దేవుడు అట్టి కృపను మనందరి ఎడల విస్తరింప చేయగలడు అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రతి దినము ఒక ఆశతో, నిరీక్షణతో ఆ కృప కోసం కనిపెట్టుకోవాలా. ప్రభువా, ఈరోజు గివ్ సచ్ ఎ గ్రేస్ టు మీ అన్నట్టుగా మన యొక్క మన యొక్క ప్రార్థనా విధానము, మన యొక్క లైఫ్ స్టైల్ కూడా ఆయనకు మనము అందుబాటు అంటే మనల్ని మనం ఆ విధంగా డిజైన్ చేసుకోవటానికి మనము ప్రయాసపడాలి అని కూడా మనకు ఈ వాక్యం నుంచి అర్థమవుతుంది. సో ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే సమస్త విధములైన కృప, ఇక్కడ సమృద్ధి అయినటువంటి కృప, సమస్త విధములైనటువంటి కృప, ఇంకా ఎక్కడ కూడా ఇది లేదు అనేటువంటి మాట ఇక్కడ వినిపించదు. తర్వాత మనము మూలవాక్య భాగం నుంచి కూడా మనం చూసుకున్నాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. అంటే ఈ మాటను బట్టి మనం ఏమి తీసుకోవచ్చు అంటే, ఎటువంటి కృప అంటే ఇది ప్రయాసపడే కృప. నీ కొరకు, నా కొరకు, నీ పక్షంగా, నా పక్షంగా మన యొక్క ఎబిలిటీ ఆయనకు తెలుసు. మనకి ఏం చేతనైతుందో మనకు తెలుసు, ఏమి చేత కాదో కూడా ఆయనకు తెలుసు అన్నమాట. కాబట్టి తెలిసినటువంటి ఆయన మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒంటరిగా మనల్ని విడిచిపెట్టకుండా మన కొరకు ప్రయాసపడేటువంటి తన కృపను మనకు జోడిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఒక్కరమే ఇంకా ప్రయాసపడాల్సిన పని లేదు. మనం ఒక్కరమే ప్రయాసపడి అలసిపోవాల్సిన పని కూడా ఇక్కడ లేదు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకనే ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువట్లేదు, నేను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికై అనే విధంగా ప్రభు తన మంచి మాటలను మనతో యోహాను సువార్తలో కూడా సెలవిస్తాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, నేనే కష్టపడుతున్నాను, నేనే శ్రమ పడుతూ ఉన్నాను, నాకెవరూ తోడు లేరు, భారమంతా నేనే భరిస్తున్నాను అని ఎప్పుడు కూడా నేను తలంచాల్సిన పని లేదు. ఆ విధంగా తలంచుచున్నాము అని అంటే అది సాతాను యొక్క డైవర్షన్ అనే సంగతిని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నేను లాస్ట్ వీక్ ఈ మాట చెప్పడం జరిగింది. నా 25 years మ్యారేజ్ జీవితం అంతట్లో కూడా నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏం లేదు. నేను ప్రయాసపడింది లేదు. అసలు చెప్పాలంటే ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప నా పక్షాన ప్రయాసపడింది. నాకున్న సామర్థ్యము, నాకున్న శక్తి, నాకున్న బలం ఇవన్నీ కూడా అసలు నథింగ్ అని చెప్పాలి, వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే సిన్స్ 1995 నుంచి నేను type 1 డయాబెటిక్, ఇప్పటికి 30 years అయినప్పటికీ కూడా నన్ను చూసిన వాళ్ళు నేను చెప్తే ఏమంటారంటే, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటారు నన్ను. మేము నమ్మలేము, మీరు అబద్ధం ఎందుకు, రాకున్నా కూడా వస్తుందని ఎందుకు చెప్తారు అని అంటారు మా కొలీగ్స్. లేదండి, నేను సిన్స్ 1995 నుంచి ఉన్నానంటే వాళ్ళు ఆశ్చర్యమైన క్వశ్చన్ మార్క్స్ పెడతారనమాట వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, వాటన్నిటిని మనం నేను గమనించినట్లయితే నా జీవితంలో నేను కాదు ప్రయాసపడింది, పౌలు చెప్పినది వాస్తవము. ప్రయాసపడే కృపను ఆయన నాకు యాడ్ చేసినందుకు నేను ఈజీగా నడవటం జరిగింది అని కూడా ప్రభు పేట నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ఈ మాట నుంచి మనము కొంచెం జెరుబ్బాబెలు దగ్గరికి పోయి మనం ఆలోచన చేద్దాం. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఆ యొక్క జెరుబ్బాబెలు గురించి కొంత భాగం మనం చదువుకుందాం. అక్కడ రాయబడినటువంటి మాట చదువుతున్నాను చూడండి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును 6-7 వచనాలు కలిసి ఉంటాయి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. చాలా మంచి వాక్య భాగం ఇది, వాస్తవం చెప్పాలంటే. అందుకని దీనికి ముందు కూడా ఇంకొక మాట ఉంటది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, ఆత్మ ద్వారానే ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను అనే మాటను కూడా ఈ కనెక్షన్ లోనే రాయబడి ఉంది. నేను చదవలేదు అది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, జెరుబ్బాబెలు ఏమైనా చేశాడా? జెరుబ్బాబెలు కష్టపడి ఏమి చేసినట్టుగా ఈ వాక్య భాగంలో లేదు. గాని జనులు ఏం చేశారంట, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకలేయడం మొదలు పెట్టారు.
వాళ్ళు నోరు తెరిచి కృప కలుగును గాక, కృప కలుగును గాక అని పలుకుతూ ఉన్నారు. సో ఆ విధంగా పలుకుతూ ఉన్నప్పుడు ఏం చేశాడు జెరుబ్బాబేలు, జెరుబ్బాబేలు యొక్క చేతులు ఏం చేసినాయంటే మొదటి రాయి పెట్టేసినాయి. ఇంక తర్వాత అది మందిరము కంప్లీట్ అయినట్లుగా, ఆయన చేతులు ఆ పనిని ముగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ పని అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కార్యారంభం నుంచి కార్యము ముగించబడేంత వరకు కూడా ఏం జరిగింది? కృప కలుగుతూనే ఉంది. ఎవరికి? జెరుబ్బాబెలు. ఓకే. అందుకనే ఈ కృప మన ముందు ఉన్నప్పుడు జెరుబ్బాబెలు ముందు కృప ఉన్నప్పుడు అందుకనే అంటూ ఉన్నాడు, "ఏయ్ గొప్ప పర్వతమా! అసలు నువ్వు ఎంత మాత్రపు దానవు జెరుబ్బాబెలుని అడ్డగించటానికి? నువ్వు ఇప్పుడే చదును భూమి అవుదువు గాక" అనేటువంటి మాటను కూడా మనం ఇక్కడ చూస్తాం. కృప కలుగుతూ ఉంటే నీకున్నటువంటి అడ్డంకులన్నీ గూడా, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత, ప్రతి విధమైనటువంటి అపవాది యొక్క కుయుక్తులు, కుతంత్రాలు, మోసము, ప్రజల యొక్క అడ్డంకులు ఇవన్నీ గూడా ఏమవుతాయంట? చదును భూమి అవుతాయి. కారణం ఏంటంటే కృప కలుగును గాక అనేది మన కొరకు ప్రయాస పడుతూ పనిచేస్తూ ఉంది. సో ప్రతి అడ్డంకును గూడా మనము అవలీలగా దాన్ని చదును భూమి కావడము, దానిపైన మనం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళటం గూడా చూడగలం. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటది. 45వ అధ్యాయంలో 1, 2 వచనాలు కూడా మనం చదవచ్చు. అదేంటంటే నేను నీకు ముందుగా పోవచ్చు, 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. సో ఈ జెరుబ్బాబెల్ అదే అన్నాను కదా, శక్తి చేత కాదు, బలం చేత కాదు అని, ఆత్మ ద్వారానే దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను అనే మాటను చూస్తాం. అంటే అందుకనే పౌలు అడిగింది ఫస్ట్ ఏమన్నాడంటే, నేను వాళ్ళందరికంటే ఎక్కువనే ప్రయాసపడినా అని అంటాడు అని మళ్ళీ వెంటనే సర్దుకొని అంటాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అని చెప్తాడనమాట. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ జెరుబ్బాబెల్ విషయంలో కూడా జెరుబ్బాబెలు శక్తి పని చేయలేదు, జెరుబ్బాబెలు యొక్క బలము పని చేయలేదు, జెరుబ్బాబెలు యొక్క జ్ఞానము పని చేయలేదు, జెరుబ్బాబెలు యొక్క ఏ టాలెంట్ కూడా పని చేయలేదు. కానీ ఆత్మతో కనెక్ట్ కావడం వల్ల కృప కలుగుతూ వచ్చింది. అందుకనే కృప వెంబడి కృప అన్నాను. ఫస్టే చూపించాడు దేవుడు మనకు వాక్య భాగాన్ని. ఎక్కువ కృపనిచ్చాడు. తర్వాత సమృద్ధి అయిన కృపని యాడ్ చేశాడు. తర్వాత ప్రయాసపడే కృపను కూడా మనకు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, కొన్నిసార్లు ఎట్లా అంటామంటే, కృప గురించి చెప్పండి ఏమైనా డెఫినేషన్ అంటే, నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు నీ చిన్న మాటను విన్నానన్నమాట. అనర్హులను అర్హులుగా చేస్తుంది కృప అని చెప్తారు. మంచిది. కానీ అంత మాత్రమే కాదది. అర్హత లేని వారిని అర్హులుగా చేయటం మాత్రమే కాదు, అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజు నాతో ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఆ కృప అంత చిన్న ట్యాగ్ కాదు మనము ఆ కృప కొరకు ఇవ్వాల్సింది. అర్హత లేని వారిని అర్హులుగా చేయటం మాత్రమే కాదు కృప చేసేది, శక్తితో, బలముతో, అధికారము కలిగి ప్రభావవంతంగా జీవించే జీవిత విధానాన్ని కృప మనకిస్తది. సో ఈ కృప చాలా శ్రేష్టమైందనమాట. ఇంకా స్టెప్ బై స్టెప్ ఆ లోతుల్లోనికి దిగే కొద్దీ దాని యొక్క మాధుర్యం అనేది మనకు అర్థమవుతాది. కాబట్టి ఇక్కడ జెరుబ్బాబెలు దగ్గర మనకు అదే అర్థమవుతుంది. జెరుబ్బాబెలు సామర్థ్యం పక్కన పెడితే కృప కలుగును గాక అని అనగానే ఏమైందంటే, ఇప్పుడు ఇది ఎట్లా తీసుకోవచ్చంటే, ఒక ఫస్ట్ ఒక కృప ఫస్ట్ డాష్ తీసుకుందాం. డాష్ పునాది వేశాడు, డాష్ ముగించాడు. అంతే కదా. ఈ వచనాలలో చివరికి మనకు అర్థమయ్యేది ఏంటంటే, జెరుబ్బాబెలు చేతులు పునాది వేసినాయి, తర్వాత అతని చేతులు ముగించినట్టుగా చూపిస్తాం. అయితే ఆయన పునాది వేయటానికి ఏం ముందున్న విషయం ఏంటి? కృప కలిగింది ఆయనకు. కృప కలుగును గాక అని జనులు కేకలేయటము మనం చూస్తాం. కాబట్టి కృప కలుగును గాక అనే మాటతో, కృపతో స్టార్ట్ అయ్యి ఏం జరిగింది? ఆయన పునాది వేయడం జరిగింది. తర్వాత ఏమైంది? కంటిన్యూ
చేస్తూ చేస్తున్నప్పుడు కూడా రెండోసారి కూడా కృప కలుగును గాక అంటాడు. ఈ సెకండ్ డాష్ లో మనము మళ్ళీ కృప కలుగును గాక అనేది మనం పెట్టుకుంటే చివరికి ఆయన ఏం చేసినట్టుగా చూడగలము, ముగించాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన జీవితంలో ఏ పని అయినా సరే, అది కుటుంబ బాధ్యత అయినా సరే, పిల్లల బాధ్యత అయినా సరే, ఏదైనా సరే మనకు ఆయన కృప కలుగును గాక, మనము పునాది వేయుదుము గాక, మళ్ళీ వెంటనే కృప కలుగును గాక, మళ్ళీ మనం దాన్ని ముగించుదుముగాక అనేటువంటి కనెక్షన్ ఈ ప్రయాస పడే కృపలో మనకు కనిపిస్తూ ఉంది అని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. ఆ సెకండ్ కొరింథీయులకు రాసిన పత్రికనే మనం ఇందాక 9వ అధ్యాయంలో 8వ వచనాన్ని చూసాము. అయితే దాంట్లోనే మనము ఈ మాటను కూడా చూస్తాం. 9వ అధ్యాయము యాక్చువల్ గా 14వ వచనంలో ఏమనుందంటే, ఇది కూడా మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పశక్యము కాని ఆయన వరమును గుర్చి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇక్కడ రాయబడి ఉంది టైటిల్ కూడా, అత్యధికమైన కృప. ఇంకా అంటే ఇంకా అది ఇంకా చాలా ఎక్సీడింగ్ అన్నమాట. ఎక్కువ ఫస్ట్ ఎక్కువ కృప అని చెప్పినాం కదా, మోరు కృప అని. ఆ మోరు కృప కంటే కూడా దీని స్టేట్ ఇంకా ఎక్కువ పెరిగింది, సైజు పెరిగింది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అత్యధికమైన కృప, మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను. ఈ అత్యధికమైన కృప మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, దాన్ని ఇతరులు చూస్తారు. అత్యధికమైన కృపను చూచి ఏమైందంట, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజము, మన దేశము, మన ప్రజలు, వీళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళైతేమి, తెలియని వాళ్ళైతేమి, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా మనల్ని చూడాలన్నటువంటి కోరికను ఆ ప్రజలకు కలుగుతుంది. ఈ అత్యధికమైన కృప మన మీద ఉన్నప్పుడు ప్రజలే మన దగ్గరకు వచ్చేస్తారనమాట. పౌలు దగ్గరికి ఈ వేల మంది ప్రజలు, బహుజనులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లుగా ప్రజలు కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ ప్రజలకు మనము పరిచర్య చేయడం జరుగుతుంది అనమాట. దీని గురించి నేను ఎక్కువగా ధ్యానించలేదు, ఇంకా చూడాలి మళ్ళీ. కాబట్టి నేను ఇంతవరకే దీని గురించి చెప్పగలను. కాబట్టి అత్యధికమైనటువంటి కృప దేవుడు మనకు ఇస్తాడు అనే సంగతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకొక మాటను కూడా చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ కూడా ఒక మంచి కృప ను ప్రభు వాక్యమందు మనకు చూపిస్తూ ఉన్నాడు. రోమ 5వ అధ్యాయము 17వ వచనం. ఓకే. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఈ మాట అంతటికి చూస్తే ఇక్కడ ఏ మాట వ్రాయబడి ఉందంటే, కృపా బాహుల్యం. అత్యధికమైన కృప కంటే ఇది ఇంకొంచెం ఎక్కువ అన్నమాట. అంటే కృపా బాహుల్యము ద్వారా ఏం చేస్తామంట, మనము మరి నిశ్చయముగా జీవము గలవారమై యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. అంటే ఏలే కృప అని కూడా దీనికి మనం టైటిల్ ఇవ్వచ్చు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఫైనల్ గా ఏలే స్థాయిని ప్రభు మనకు ఇస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం అదే కదా. అందుకనే కదా ఆ యొక్క ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమంటాడు, ఆదామును హవ్వను తన చేసిన తర్వాత మాటతో కలుగును కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఏలే కృప మనకు లభిస్తూ ఉన్నది. ఈ
ఈ ఏలియా కృప అనేది ఆ స్టేజ్‌కి రావాలి మనం అంతే. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే రక్షణ పొందిన స్థానంలోనే ఆగిపోతున్నాం. కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఇంక చాలనుకున్నాం. కానీ ఇంకొంచెం మనలో కొంతమంది ఏం చేశామంటే కొంచెం కృప వెంబడి కృపను పొందుకుంటూ వచ్చినాం. ఎక్కువ కృపను పొందుకొని అక్కడ కొంతమందిమి ఆగిపోయాం. ఎక్కువ కృపను పొందుకున్న తర్వాత ఇంకొంతమంది సమృద్ధి అయిన కృప జోన్‌లోనికొచ్చారు. అక్కడ కొంతమంది ఫుల్ స్టాప్ పెట్టుకోవడం జరిగింది. ఆ తరువాత కొంతమంది ఆగిపోయినట్టుగా చూడగలం. అత్యధికమైన కృపను తీసుకొని అక్కడ కొంతమందిని ఆగిపోయినట్టుగా చూస్తాం. ఏలే కృప దగ్గరికి రావాలి. అప్పుడు కృప అనేది కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము మన జీవితాల్లో నెరవేరుతూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అర్హత లేని వారిని అర్హులుగా చేసేది మాత్రమే కాదు ఆయన కృప. ఆయన కృప ఎటువంటిదంటే దావీదునకు చూపిన శాశ్వతమైన కృప. దావీదును కూడా ఏలే స్థితిలోనే పెట్టాడు కదా దేవుడు. రాజు అయ్యి గొర్రెల కాపరి కానీ రాజయ్యి ప్రజలందరినీ ఏలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో, మనం ఇక్కడ ఎవరిని ఏలాలి? మనుషులను గాదు ఏలాల్సింది. అపవాది యొక్క ప్రతి దానిని మనము జయించుకుంటూ మనము వాని పైన ఏలడం స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రతి దినము గూడా మనం ఈ యొక్క కృపను ధ్యానించుకుంటూ, ఆ కృప లోతుల్లోనికి మనం ప్రవేశిస్తూ, మన యొక్క రూట్స్‌ను బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, మీరు కృపను మాత్రం వ్యర్థం చేసుకోవద్దండి. అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటాడు. కృపయందు నిలకడగా ఉండండి అని కూడా అంటాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, కృప వెంబడి కృపను పొందుకుంటూ, ఎక్కువ కృపను తీసుకొని అపవాదిని ఎదిరిస్తూ సమృద్ధి అయినటువంటి కృప ద్వారా మనము ప్రయాసపడే కృపను పొందుకుంటూ, అత్యధికమైన కృప ద్వారా దేవునికి మహిమకరంగా అనేకులను సంపాదించుకుంటూ, కృపా బాహుళ్యము చేత యేసుక్రీస్తు ద్వారా మనము ఏలే స్థాయిలోనికి ప్రవేశించటానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ కూడా సహాయం చేయునుగాక. అట్టి కృప దేవుడు మనకందరికిని దయచేయునుగాక. అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. అన్న సుధీర్ అన్న. Yeah. Very much thank you. And Manajamma, can I pray and close, Amma? Yes, Anaya. Joel, volume tagdi, Joel. Volume tagdi. పరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవ తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. నాయన మీ కృపను బట్టి కనికరమును బట్టి ప్రభువా, ఈ విధంగా ప్రభువా నాయన మీ సన్నిధికి రావడానికి, వాక్యం చెప్పడానికి, దేవా బలపడడానికి, దేవా దేవా మీ వాక్యం ద్వారా ప్రభువా ఎంకరేజ్ అవటానికి ప్రభువా నాయన మీరు చెప్పిన కృపను బట్టి మీకు వందనాలు దేవా. తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కొని ఉంటారో ప్రభువా అక్కడ నా సన్నిధి ఉంటుందని ప్రభావ మాకు వాగ్దానం చేసినట్టుగా ప్రభువా మా మధ్యలో ఉంటూ ప్రభువా దేవా మా మాటలు వింటూ మా ఆలోచనలు మా తలంపులను గ్రహిస్తూ ప్రభువా నాయన దేవా మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా నాయన. ఆ విధంగా ప్రభువా దేవా అనేకులకు ప్రభువా ఆశీర్వాదకరంగా కారణంగా ఉంటున్నటువంటి మీరే జ్ఞాపకం చేసుకోనండి దేవా. నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. ఆ విధంగానే ప్రభువానైనా దేవా మరి ఈ విధంగా జూమ్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నటువంటి సుధీర్ జ్ఞాపకం చేసుకోనండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, ఆశీర్వదించండి దేవా, నడిపించండి ప్రభా, సహాయం చేయండి దేవా. చేరవచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి మీ కృపా బాహుళ్యంతో ప్రభావ మేము ఏడాలని ప్రభావ మీ ఆశ దేవా మీ చిత్తమై ఉంటుంది ప్రభువానైనా. మరి సహాయం చేయండి ప్రభువా, ఆ కృపను పొందుకోవటానికి ప్రభువానైనా, మీ అందు నిలిచి ఉండటానికి ప్రభువా దేవా, సాధారణని ఎదిరించడానికి ప్రభువానైనా, వాడి కుతంత్రంలోని ప్రభువానైనా ఎదిరించడానికి మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను దేవా. కేవలం ఇది మీ యొక్క వాక్యంలో నిలిచి ఉండేదాన్ని బట్టి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ప్రభావ సాధ్యమవుతుంది ప్రభావ. పరిగణించండి. అవును ప్రభువానైనా దేవా, మనుషుల్ని ప్రభావ వెళ్ళటం కాదు, మనుషుల్ని
ఆ దేవా ఆ, దేవా అనేక కారణాల వలన ప్రభానైనా మరి ఏ విధంగా ప్రభా నిందించుకోవడం అది కాదు కానీ ప్రభానైనా మీరా దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అంటున్నట్టుగా ప్రభానైనా మా మధ్యలో ప్రభు మీ రాజ్యం ఉండడానికి సహాయం చేయండి, కనికరించండి ప్రభానైనా దేవా. ఆ యొక్క లెవెల్ కి ఆ యొక్క ఆత్మీయ స్థితికి అందరు కూడా ప్రభావ రీచ్ అవ్వడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభావ ఆశ కలిగి ఏసయ ఏసయ యొక్క సంపూర్ణ సారూప్యం దానికి మారడానికి మాకు అందరికీ సహాయం చేయండి. మీరే కృప చూపించండి, నడిపించండి. మీకే ఘనత మహిమ చెల్లించుకుంటూ ఏసైనా ఉంటే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ టు ఎవ్రీవన్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ మరి మొన్న ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఉమా లార్డ్ మేడం. వెళ్ళారా మీరు ఇండోనేషియా ఎక్కడో బ్యాంకాక్ నెక్స్ట్ వెళ్ళండి మంత్ మేడం. బ్యాంకాక్ లో అయిపోయి వెళ్ళేసి వచ్చారు. వచ్చేసాను. బాగున్నారా? బాగున్నాం జా. ఇప్పుడు ఓకే వస్తున్నారు మేడం. మళ్ళీ కర్నూలు వస్తున్నారా? ఏం వద్దులే, ఇంకేం లేవు మేడం. ఏం లేవా? సరే ఎప్పుడన్నా మన వాళ్ళు గ్యాదరింగ్ చేశారండి. వస్తా మేడం, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. ఓకే, ఐ లవ్ యూ. బాయ్ బాయ్. హలో. Hello, Ma. Shall I close the meeting, Ma?